ఢిల్లీపై 106 పరుగుల తేడాతో కోల్కతా హ్యాట్రిక్ విజయం. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ కోల్కతా మధ్య అద్భుతమైన మ్యాచ్ నడిచింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీపీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా బ్యాటింగ్ ఎంచుకుంది. అక్కడ నుంచి అద్యాంతం ఈ మ్యాచ్ ఏ విధంగా సాగిందో ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతా జట్టు నుంచి ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్లు క్రీజ్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఇవన్నీ ఎక్స్ట్రాల రూపంలో వచ్చేసరికి కావడం గమనార్హం. అనంతరం ఇషాంత్ శర్మ వేసిన రెండో ఓవర్లలో 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లలో చివరి 2 బంతులకు ఫిలిప్ 2 ఫోర్లు బాదాడు. ఇదే క్రమంలో ఖలీల్ అహ్మద్ వేసిన 3 ఓవర్లలో 15 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లలో ఫిలిప్ 2 ఫోర్లు, సునీల్ నరైన్ 1 ఫోర్ బాదాడు. దీంతో 3 ఓవర్లలో కోల్కతా స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 32 పరుగులు చేరింది. కోల్కతా ఓపెనర్లు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్లో మొదటి 3 బంతులకు వరుసగా 6-6-4 బాదిన సునీల్ నరైన్ చివరి 2 బంతుల్లోనూ వదిలేశాడు. ఇందులో భాగంగా వాటిని 6-4గా మలిచాడు. దీంతో ఈ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా వికెట్లేమీ నష్టపోకుండా 58 పరుగులకు చేసింది. దూకుడుగా సాగుతున్న కోల్కతా బ్యాటింగ్ కు బ్రేక్ పడింది. అన్రిచ్ వేసిన 5 ఓవర్లలో 3 బంతులకి ఫిలిప్ స్టాల్స్ 18 పరుగులతో 12 బంతుల్లో క్రిస్టియన్ స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది కోల్కతా. క్రీజ్ లోకి వచ్చినప్పటికీ నుంచి దూకుడుగా ఆడుతున్న సునీల్ నరైన్ ఢిల్లీ బ్యాటర్లకు ఊచకోత కోశారు. ఇందులో భాగంగా 4 ఓవర్లలో 26 పరుగులు రాబట్టిన నరైన్ 6వ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. ఈ క్రమంలోనే 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది కోల్కతా. విశాఖ వేదికగా కోల్కతా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ప్రధానంగా సునీల్ నరైన్ ఢిల్లీ బ్యాటర్స్ ని ఊచకోత కోస్తున్నారు. అందులో భాగంగా 32 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్ల పాయింట్లలో 77 పరుగులు చేశారు. మరోపక్క రఘువంశీ 16 బంతుల్లో 33 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా స్కోరు 1 వికెట్ నష్టానికి 135 పరుగులకు చేరుకుంది. ఎప్పుడో 4.3 ఓవర్లలో 60 పరుగుల వద్ద ఢిల్లీకి 1 వికెట్ దక్కగా ఆ తర్వాత 12.3 ఓవర్లలో 164 పరుగుల వద్ద 2వ వికెట్ పడింది. ఇందులో భాగంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్లతో 85 పరుగులు వేసిన సునీల్ నరైన్, మిచెల్ మార్ష్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. దీంతో 48 బంతుల్లో 104 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరోవైపు ఇదే ఓవర్లో రఘువంశీ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 13 ఓవర్లకు కోల్కతా స్కోరు 2 వికెట్ల నష్టానికి 171 పరుగులు. అన్రిచ్ వేసిన 13.2 ఓవర్లలో 27 బంతుల్లో 54 పరుగుల వద్ద రఘువంశీ అవుట్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కోల్కతా స్కోరు 181 పరుగులు చేరి భారీ టోటల్ దిశగా కదులుతుంది. ఖలీల్ అహ్మద్ వేసిన 16 ఓవర్లలో 10 పరుగులు వచ్చాయి. అప్పటికే బాదుడు మొదలు పెట్టేసిన రసెల్ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసిన కోల్కతా. ఖలీల్ అహ్మద్ వేసిన 17.1 ఓవర్లో 6 బాదిన శ్రేయస్ అయ్యర్ తర్వాత బంతికి మిచెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 18 ఓవర్లో స్కోరు 4 వికెట్ల నష్టానికి 239 పరుగులకు చేరింది. 8 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్స్ల సహాయంతో 25 పరుగులతో దడదడలాడించిన రింకు సింగ్ అన్రిచ్ వేసిన 19 ఓవర్లలో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో కోల్కతా స్కోరు 19 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 264 పరుగులకు చేరింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఇషాంత్ శర్మ అద్భుతమైన యార్కర్ తో ఆండ్రూ రసెల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికే రసెల్ వ్యక్తిగత స్కోరు 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 40 పరుగులతో దీంతో కోల్కతా 6వ వికెట్ కోల్పోయింది. అనంతరం అదే ఓవర్లో 3వ బంతికి రమన్దీప్ సింగ్ 2 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో కోల్కతా 7వ వికెట్ కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కోల్కతా ఐపీఎల్ చరిత్రలో ఇది 2వ అత్యధిక స్కోరు. చేజింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ కోల్కతా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ బరిలోకి దిగింది. ఇందులో భాగంగా డేవిడ్ వార్నర్,
పృథ్వీ షా క్రీజ్ లోకి అడుగు పెట్టారు. మిచెల్ స్కోరు వేసిన తొలి ఓవర్లలో 11 పరుగులు రాబట్టారు. దీంతో తొలి ఓవర్ పూర్తయ్యేసరికి వికెట్లేమీ నష్టపోకుండా ఢిల్లీ స్కోరు 11 పరుగులకు చేరింది. వైభవ్ అరోరా చేసిన రెండో ఓవర్లలో 5వ బంతికి వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పృథ్వీ షా మరోవైపు ఇదే ఓవర్లలో వార్నర్ 2 ఫోర్లు బాదాడు. దీంతో 2 ఓవర్లలో పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది ఢిల్లీ. మిచెల్ స్టార్క్ వేసిన 3 ఓవర్లలో 5వ బంతికి రమన్దీప్ సింగ్ కు క్యాచ్ ఇవ్వడంతో మిచెల్ మార్చ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా స్కోరు 3 వికెట్ల నష్టానికి 26 పరుగులు. వైభవ్ వేసిన 4వ ఓవర్ చివరి బంతికి పోరెల్ నరేన్ చేతికి చిక్కి అభిషేక్ పోరెల్ డకౌట్ అయ్యాడు. భారీ లక్ష్య ఛేదనలతో భాగంగా దూకుడుతో పాటు నిలకడగా ఆడాల్సిన ఢిల్లీ బ్యాటర్లు మైదానంలోకి చుట్టం చూపుగా వచ్చి పోతున్నారు. వరుస పెట్టి పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో వార్నర్ 18 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 40 పరుగులుగా ఉంది. 10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది ఢిల్లీ. ఈ సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్ 24 పరుగులతో, ట్రిస్టన్ స్టాప్స్ 28 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ బ్యాటర్స్ అంతా వచ్చిన వారు వచ్చినట్లుగా పెవిలియన్ కు క్యూ కడుతుంటే ఈసారి వచ్చేవాడు బంతిని బౌండరీకి మానేసేవాడు కావాలి కానీ తాను పెవిలియన్ కు చేరేవాడు కాకూడదన్నట్లుగా మైదానంలోకి ఫిక్స్ అయ్యి వచ్చినట్లున్నాడు పంత్. ఈ క్రమంలో వెంకటేష్ అయ్యర్ వేసిన 12 ఓవర్లలో వరుసగా 4, 6, 6, 4, 4, 4 బాదాడు. ఫలితంగా 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది ఢిల్లీ. దూకుడు మీద ఆడుతూ ఢిల్లీ ఫ్యాన్స్ లో ఎక్కడో చిన్న జోష్ క్రియేట్ చేయాలనుకున్న రిషబ్ పంత్ వరుణ్ చక్రవర్తి వేసిన 12.2 ఓవర్లలో అవుట్ అయ్యాడు. అప్పటికే పంత్ వ్యక్తిగతం స్కోరు 25 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్ల సాయంతో 55 పరుగులుగా ఉంది. ఇదే ఓవర్లలో 3వ బంతికి అక్షయ్ పటేల్ గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది ఢిల్లీ. ఢిల్లీ ఇన్నింగ్స్ లో పంత్ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏమైనా ఉందంటే అది ట్రిస్టన్ స్టాప్స్ అనే చెప్పుకోవాలి. వరుణ్ చక్రవర్తి వేసిన 15 ఓవర్లలో 5వ బంతికి ట్రిస్టన్ స్టాప్ 32 బంతుల్లో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోరు 7 వికెట్ల నష్టానికి 159 పరుగులుగా ఉంది. సునీల్ నరేన్ వేసిన 15.1 ఓవర్లలో సుమిత్ కుమార్ 7 పరుగులతో అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 8వ వికెట్ కోల్పోయింది. అనంతరం వైభవ్ వేసిన 16.1 ఓవర్లలో సలాం అవుట్ అయ్యాడు. దీంతో 17 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోరు 9 వికెట్ల నష్టానికి 166 పరుగులకు చేరింది. ఢిల్లీ ఆల్అౌట్, కోల్కతా హ్యాట్రిక్. విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్కతా 106 పరుగుల భారీ తేడాతో మరుపురాని విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని 17.2 ఓవర్లలో 166 పరుగులతో ఆల్అౌట్ చేసింది. ఢిల్లీ బ్యాటర్స్ లో రిషబ్ పంత్ 55 పరుగులతో, ట్రిస్టన్ స్టబ్స్ 54 పరుగుల మినహా మిగిలిన బ్యాటర్స్ కూడా విఫలమయ్యారు. ఇక కోల్కతా బౌలర్స్ లో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిలతో 3 వికెట్లు తీసుకోగా మిచెల్ స్టార్క్ 2 వికెట్లతో, ఆండ్రూ రసెల్, సునీల్ నరేన్లతో వికెట్ తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టాప్ 5 స్కోర్లు. హైదరాబాద్ 277/3 వర్సెస్ ముంబై, కోల్కతా 272/7 వర్సెస్ ఢిల్లీ, బెంగళూరు 263/5 వర్సెస్ పూణే, లక్నో 257/5 వర్సెస్ పంజాబ్, బెంగళూరు 248/3 వర్సెస్ గుజరాత్ లయన్స్.